వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో సంవత్సరం పాటు నిలవ ఉండే గోదావరి స్పెషల్ ఎండు మాగాయ నిలవ పచ్చడి పూర్తి కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని రెసిపీస్ కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ముందుగా 2 కేజీలు పెద్ద రసాలు కానీ లేదా చిన్న రసాలు కానీ తీసుకొని బాగా వాష్ చేసుకుని కాటన్ క్లాత్తో నీట్గా తుడుచుకోవాలి. తడి లేకుండా గాలికి ఆరబెట్టుకున్నా పర్వాలేదు, లేదా క్లాత్తో నీట్గా తుడుచుకున్న తర్వాత పీలర్తో ఇలా తొక్కు మొత్తం నీట్గా తీసేసుకోవాలి. ఈ విధంగా అన్ని కాయలు కూడా చెక్కుకొని ఇలా చూపిస్తున్న విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నట్లయితే పచ్చడి అనేది నీట్గా ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని కూడా తయారు చేసుకోవచ్చు. ఇదే విధంగా అన్ని కాయలు కూడా తయారు చేసుకోవాలి. కొంతమంది టెంక కూడా వేసుకుంటారు, నేనైతే టెంక వేయడం లేదు. ఇలా టెంక అనేది పలుచగా ఉండేటటువంటి కాయలు తీసుకోవాలి. టెంక వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, కానీ నేను టెంక వేయడం లేదు. ఎందుకంటే ఎండిన తర్వాత కట్ చేయడానికి కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, దానికోసం వేయడం లేదు. మీరు కావాలనుకుంటే వేసుకోండి. ఈ ముక్కలు మరీ లావుగాను కాకుండా మరీ సన్నగాను కాకుండా ఉండేటట్లుగా కట్ చేసుకోవాలి, అప్పుడే త్వరగా ఎండుతాయి. ఈ విధంగా నేను అన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత మరలా మీకు చూపిస్తాను. ఈ మామిడికాయలన్నీ కూడా పీల్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పొడిగా ఉండే బేసిన్లో ఏదైనా ఒక గిన్నె లోతుగా ఉండేది తీసుకోండి. దాంతో 4 కప్పులు నిండా ఉండేటట్లుగా కొలుచుకోవాలి. ఇలా నాకు ఈ గిన్నెతో 4 కప్పుల నిండా ఈ ముక్కలు అనేవి వచ్చాయి. మీరు ఆ విధంగా గిన్నె అనేది తీసుకోండి. తర్వాత అదే గిన్నెతో అరకప్పు వరకు సాల్ట్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని పొడిగా ఉండే గరిటెతో కానీ లేదా చేత్తో కానీ కలుపుకోండి. మనం వాడే పాత్రలు కానీ చెయ్యి కానీ తడి లేకుండా చూసుకోవాలి. ఇలా అన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత పొడిగా ఉండే గ్లాస్ జార్లోకి ఈ ముక్కలన్నీ వేసుకోండి. వేసుకున్న తర్వాత వీటిని నొక్కి పెట్టుకోవాలి. దీనిని 3 రోజుల పాటు ఊరబెట్టుకోండి. డైలీ ఒకసారైనా కలుపుకోవాలి. బాటిల్ని షేక్ చేసినా కూడా సరిపోతుంది. 3 రోజులకెల్లా ఊట అనేది చక్కగా ఊరుతుంది. 3వ రోజుని చూస్తున్నారు కదా, ఊట అనేది చక్కగా ఊరింది కదా. ఇప్పుడు ఏదైనా నెట్ క్లాత్ తీసుకొని దాంట్లో ఈ ముక్కలన్నీ వేసుకొని ఈ ఊట అనేది సెపరేట్ చేసుకోవాలి. ఎంత బాగా ఊట అనేది వస్తే అంత గ్రేవీగా పచ్చడి ఉంటుంది. గట్టిగా పిండుకోండి. ఇందులో ఉండే జ్యూస్ మొత్తం వచ్చినట్లయితే ముక్కలు కూడా తొందరగా ఎండుతాయి. ఇలా జ్యూస్ మొత్తం తీసుకున్న తర్వాత ఈ ముక్కలు సెపరేట్గాను అలాగే ఈ ఊటను సెపరేట్గాను ఎండబెట్టుకోవాలి. ముక్కలైతే కనీసం 2 లేదా 3 రోజుల పాటు ఎండలో ఎండబెట్టుకోండి. వాటర్ 1 రోజు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇలా నొక్కితే రబ్బర్ లాగాను అలాగే చెమ్మ అనేది అస్సలు లేకుండా ఈ విధంగా ఎండబెట్టుకుంటే సరిపోతుంది. మీరు మరీ ఎక్కువ ఎండబెట్టుకున్నట్లయితే ఊట అనేది ఎక్కువ అవసరం పడుతుంది. ఇప్పుడు ఎండబెట్టుకున్నటువంటి ఈ మామిడికాయ ఊటలో అదే కప్పుతో అరకప్పు కారం, అలాగే 2 టీ స్పూన్లు ఆవపిండి, 2 టీ స్పూన్లు మెంతిపిండిని వేసుకుని ఇవి అన్నీ కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఈ ఊటలో ఈ కారం అలాగే ఆవపిండి మెంతిపిండి చక్కగా నానుతుంది. తర్వాత మనం పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి. వీటిని పచ్చిగా ఉన్నప్పుడు కొలిస్తే సరిపోతుంది. ఎండబెట్టిన తర్వాత కొలవనవసరం లేదు. కానీ నేను ఎండబెట్టిన తర్వాత ఎన్ని కప్పులు ఉంటాయో చూద్దామని కొలిచినట్లయితే అదే కప్పుతో 2 కప్పుల వరకు ఈ ముక్కలు అనేవి ఉన్నాయి. అంటే మనం 4 కప్పుల నిండా పచ్చి ముక్కలు తీసుకుంటే సగానికి సగం అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు దీనిని పొడిగా ఉండే చేత్తో నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇలా ఉండగా చేసినట్లయితే ఈ విధంగా ఉండ అయ్యేటట్లుగా చూసుకోండి. ఇందులో మరీ ఎక్కువ చెమ్మ ఉండకూడదు, అలాగని ముక్క మరీ విరిగేటట్లుగా ఎండబెట్టుకున్నట్లయితే అది 2 ఇయర్స్ వరకు నిలవ ఉంటుంది. కానీ కొంచెం పచ్చడి అనేది డ్రైగా ఉంటుంది. ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. పచ్చడి అనేది గ్రేవీగా చాలా టేస్టీగా వస్తుంది. తరువాత స్టవ్ మీద కడాయిని పెట్టుకొని
అదే గిన్నెతో 3/4 గిన్నె వరకు వేరుశనగ నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ వేసుకొని వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తొక్కువలుచుకున్నటువంటి వెల్లుల్లిపాయలు 1/4 కప్పు వరకు వేసుకోవచ్చు. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. 1 టీ స్పూన్ వరకు ఇంగువను వేసుకుని బాగా కలుపుకోండి. ఇది బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఇందులో కలుపుకోవాలి. అలాగే దంచుకున్నటువంటి వెల్లుల్లిపాయలు ఒక చిన్న గుప్పెడు వేసుకుంటే సరిపోతుంది. ఇందులో వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి. మీరు వెల్లుల్లిపాయలను ఆయిల్లో వేయకుండా పచ్చివి పచ్చడిలో వేసి కలుపుకున్నా కూడా బాగుంటుంది. నేను జస్ట్ కొంచెం చల్లారాక మాత్రమే అందులో వేసాను. వెల్లుల్లిపాయలో ఉండే మాయిశ్చర్ అనేది కొద్దిగా తగ్గుతుంది. ఈ విధంగా అంతా కూడా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక 1/4 కప్పు వరకు పచ్చి నూనెను వేసుకొని కలుపుకోవాలి. 3/4 కప్పు కాచిన నూనె వేసాము. అలాగే 1/4 కప్పు పచ్చిది నూనె వేస్తున్నాము. కాయనవసరం లేదు. ఇది వేసిన తర్వాత దీనిని మరలా బాగా కలుపుకోండి. స్పూన్తో లైట్గా స్మాష్ చేస్తూ కలుపుకున్నట్లయితే నూనె అనేది ఈ ముక్క బాగా పీల్చుకుని చాలా బాగుంటుంది. దీనిని వెంటనే కాకుండా ఒక వారం రోజుల తర్వాత కానీ 4-5 రోజుల తర్వాత కానీ తిన్నట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు. బయట ఉంచినా కూడా సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. మనం వాడే స్పూన్లు కానీ పాత్రలు కానీ తడి లేకుండా చూసుకుంటే సరిపోతుంది. అలాగే నూనె అనేది ఇలా కొంచెం పైకి తేలే విధంగా పచ్చడి అనేది ఉండాలి. ఆ విధంగా మీరు నూనె అనేది చూసుకుని వేసుకున్నట్లయితే సరిపోతుంది. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని రెసిపీస్ కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.